కేసీఆర్ నడిపిన తీరుతో చూసుకుంటే రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీని అద్భుతంగా నడుపుతున్నారు. నో డౌట్, ఇది శాశ్వతంగా ఉండాలని కోరుకుందాం. ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుతున్నారు. ఎందుకు అంటే అధికార పక్షం మాట్లాడుతుంది, ప్రతిపక్షం మాట్లాడుతుంది. అధికార పక్షం ఆరోపిస్తే ప్రతిపక్షం సమాధానం చెప్తుంది, ప్రతిపక్షం ఆరోపిస్తే అధికార పక్షం సమాధానం చెప్తుంది. దాంట్లో ఆవేశాలు ఉండొచ్చు, ఆగ్రహాలు ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ప్రజాస్వామ్యం అక్కడ పరిడవిల్లుతోంది. గతంలో కేసీఆర్ అవతల మాట్లాడిన ఇలా బుల్డోజ్ చేశారు. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే చాలా బాధ్యతాయుతంగా ఉన్నారు. ఆ విషయంలో రేవంత్ని అభినందించారు. బట్ సబితా ఇంద్రారెడ్డి విషయంలో మాటలు వివాదం. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒక కోపం ఉంది. తను కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు సబితా ఇంద్రారెడ్డిని అడిగితే ఆశీర్వదించి అయ్యా నువ్వు సీఎం కూడా అవుదు కానీ అంది. తీరా చూస్తే 4 రోజులు పోయేటప్పటికి రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వచ్చాడు. ఈలోపు సబిత వెళ్ళి టీఆర్ఎస్లో చేరిపోయింది. అది ఆయనకి పర్సనల్ కోపం. దానికి సభకి ఏంటి సంబంధం? దానికి పర్సనాలిటీకి ఏంటి సంబంధం? దానికి గాను ఆమెని పదే పదే టార్గెట్ చేయడం అన్నటువంటిది అవసరమా? సునీత లక్ష్మారెడ్డి నియోజకవర్గంలోకి వెళ్తే 2 కేసులు పెట్టారు అన్నది. అలాగనైతే ఇప్పుడు కూడా కేసులు పెడుతున్నారు కదా. కేటీఆర్ మీద కేసీఆర్ మీద కేసులు పెట్టట్లేదా? వాళ్ళు చేశారు కాబట్టి మేము అట్లాంటి చెయ్యము అని చెప్పండి. ఆ మహిళల గురించి మాట్లాడడం అనవసరమైనటువంటి వ్యవహారం. వ్యక్తిగతంగా తను ఇబ్బంది పడ్డాడు రేవంత్ రెడ్డి. ఆ కోపాన్ని అక్కడ సభలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి కూడా అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదివరకు ఇదే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ డీకేఆర్ను గురించి ఎంత దారుణంగా మాట్లాడారు కేసీఆర్, అట్లాగే ఇతర నాయకురాల గురించి ఎంత దారుణంగా మాట్లాడారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అసలు ఒకప్పుడు మహిళా చైర్పర్సనే లేదు, మంత్రే లేకుండా సాగింది. ఆనాడు మహిళలకు ఏమాత్రం విలువ ఇవ్వనటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఇవాళ సబిత చేత కంటతడి ప్లస్ ఇది అదేదో నేనేం చేశాను నన్ను ఆడపిల్లని ఏడిపిస్తున్నారు అన్నట్టు. ఏడిపించే దుర్భాష ఎక్కడా లేదు, దూషణ ఎక్కడా లేదు. దూషణ దుర్భాష లేకుండా ఏడవాల్సిన అవసరమే ఉంది. టార్గెట్ చేస్తున్నారంటే అవును మీరు టార్గెట్ చేయాలని. కాబట్టి దాంట్లో ఆడతనం అన్నటువంటి దాన్ని చొప్పించాల్సిన అవసరమైన రాజకీయం అయితే కాదు.